గౌరవ పెద్దలకు పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. గౌరవ మధుసూదనాచారి గారు, గౌరవ కమలాకర్ గారు, గౌరవ వివేక్ గారు మాట్లాడిన అంశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పేరు మీద ముందుకు వచ్చి తెలంగాణలో ఉండేటువంటి బీసీలకు 77 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దామని చెప్పని, కాంగ్రెస్ పార్టీ కనువిప్పు జరిగిందని చెప్పని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ వర్గాలకు మేము సరైన న్యాయం చేయలేకపోయినాం, అవకాశం ఇచ్చినట్టయితే ఈ వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పని అధికారం రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బీసీలకు కులగణనతో సరైన న్యాయం చేస్తామని చెప్పని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పని నిన్న పచ్చి మోసం దగ అసెంబ్లీ వేదికగా శాసనసభ వేదికగా స్పష్టంగా కనబడ్డది. మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలకు దగ వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒకవైపు లోకసభలో తెలంగాణ రాష్ట్రంలో 90% బడుగు బలహీన మైనార్టీ వర్గం అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి ప్రసంగం నడుస్తుంటుంటే, తెలంగాణలో మాత్రం ఉన్నటువంటి జనాభాను తగ్గించే విధంగా, ఉన్నటువంటి శాతాన్ని తగ్గించే విధంగా ఈ ప్రభుత్వ నివేదికలు స్పష్టంగా కనబడ్డాయి. కులగణన, అదేవిధంగా ఎకనామిక్స్ ఏదైతే ఆర్థిక సర్వే ఉందో అది నిన్న వాస్తవంగా తీర్మాన రూపకంగా ముందుకు రావాలా, తీర్మానాన్ని ఆమోదం చేయాలా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయేటువంటి వాటన్నింటి కూడా స్పష్టంగా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకు చెప్పాల్సిన గురుతర బాధ్యత ఉండే. కానీ నిన్న 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు కొనసాగిస్తాం, 19% బీఆర్ఎస్ బీజేపీ ఇస్తారని చెప్పంటున్నారు. అనే ముందు మీ శుద్ధశుద్ధి ఒకసారి గమనించాలా. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే బీసీలని చెప్పన్నారు. ఎక్కడ పోయినా ఆ స్థానం చెప్పని మనం చేస్తున్నా. ఇచ్చినటువంటి స్థానాలు కూడా అక్కడ బలహీనమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట, బలమైన సామాజిక వర్గాలు ఉన్న చోట ఇచ్చి మమ అనిపించరే. కానీ ఈ రోజున్నటువంటి మీ 64 మంది శాసనసభ్యులలో ఎంతమంది ఎమ్మెల్యేలు నుంచి విషయాన్ని కూడా స్పష్టంగా మీరు తెలంగాణ సమాజం చెప్పాలా. అదే 18 మంది క్యాబినెట్ అవ్వాల్సిన దాంట్లో 12 మంది క్యాబినెట్ సభ్యులు ఉంటే ఎంతమంది బీసీ బిడ్డలు అందరూ 20 మంత్రులుగా ఉన్నారు. అంటే మీ చేతిలో ఉన్న అధికారాన్ని సక్రమంగా వినియోగించకుండా మో చేతికి బెల్లం పెట్టి నాకించే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానం నిలబడుతుంది. కనుక కేసీఆర్ గారి నాయకత్వంలో మార్గదర్శకంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తెలంగాణ వ్యాప్తంగా మేము పర్యటన చేస్తాము. తెలంగాణ వ్యాప్తంగా ఉండేటువంటి బీసీ సంఘాలతో కలుపుకొని ముందుకెళ్తాము. బీసీ సమాజాన్ని చైతన్యపరుస్తాము. కాంగ్రెస్కు మరొకసారి కనువిప్పు జరిగే విధంగా, కాంగ్రెస్ పడిచినటువంటి మాటలు అమలయ్యే విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వ దగాకోరు విధానాలను స్పష్టంగా తెలంగాణ సమాజం తెలియపరిచి రాబోయేటువంటి ఎన్నికలలో 42% రిజర్వేషన్లతో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు రావాల్సిందే. ఒకవేళ మీరు రిజర్వేషన్లు తేకుండా పార్టీ పరంగిస్తానేటువంటి దగాపూరితమైనటువంటి మాటలను ఎండగడతాము. మీకు బీసీలు కన్నెరేసే విధంగా కార్యక్రమాలతో ముందు తీసుకెళ్తాం. బీసీలు కన్నెరేస్తే కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కావడం ఖాయమని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.